వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాష భాగాలు. వర్డ్స్ ఆర్ నేమ్డ్ అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్స్ ఇన్ ద సెంటెన్స్. There are 8 kinds of functions to be performed in the sentence. The words that perform these 8 kind of words are called parts of speech. అంటే వాక్యంలోని పదాలను వివిధ పేర్లతో విభజించారు. వాక్యంలోని పదాలు అవి చేసే పనిని బట్టి వాటిని 8 రకాలుగా విభజించారు. ఆ విభజననే భాషా భాగాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. అంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని రకాలు? 8 రకాలు. మొదటిది నౌన్, తర్వాత ప్రనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. నౌన్ అంటే నామవాచకం, అంటే పేర్లను తెలిపేది నౌన్గా. పేర్లకు బదులుగా వాడేది సర్వనామం ప్రనౌన్గా. నామవాచకాన్ని వర్ణించేది అడ్జెక్టివ్ విశేషణం అంటారు. తర్వాత పనులను గురించి తెలిపేది వర్బ్. పని ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని తెలిపేది యాడ్వర్బ్. స్థానాన్ని సమయాన్ని తెలపడానికి ఉపయోగించేది ప్రిపోజిషన్, దీనినే విభక్తి ప్రత్యయం అంటారు. కంజంక్షన్ అంటే పేర్లోనే ఉంది. జంక్షన్ అంటే కలుపునది, 2 లేదా 3 పదాలను కలుపునదాన్ని కంజంక్షన్ అంటారు. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకం. ఇందులో మొదటగా మనం నౌన్ గురించి తెలుసుకుందాం. నౌన్ అన్నది నోమెన్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. నౌన్ అనేది నోమెన్ అనే లాటిన్ వర్డ్ నుండి వచ్చింది. ఎ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ టు ఇండికేట్స్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్. ఒక మనిషి యొక్క పేరును కానీ, ఒక ప్రదేశం యొక్క పేరును కానీ, వస్తువు యొక్క పేరును కానీ తెలియచేయు పదమును నామవాచకం నౌన్ అని అంటారు. మనుష్యుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, నదులు, సరస్సులు, సముద్రాలు, నెలలు, వారాల పేర్లను నౌన్గా పిలుస్తారు. ఎగ్జాంపుల్స్: అశోక వాజ్ ఎ గ్రేట్ కింగ్. ఇందులో అశోక అనున్నది నౌన్. ముంబై ఈజ్ ఎ బిగ్ సిటీ. ముంబై అనున్నది ప్రదేశం కాబట్టి అది ఒక నౌన్. ద సన్ షైన్స్ బ్రైట్. ద సన్ అనున్నది నౌన్గా పిలుస్తారు. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ అనేది ఒక థింగ్, వస్తువు కాబట్టి అది కూడా నౌన్. అమెరికా ఈజ్ ఏ వెల్తీ నేషన్. ఇందులో అమెరికా అన్నది మరియు నేషన్ అనేది 2 కూడా నౌన్గానే పిలుస్తారు. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇందులో ఢిల్లీ మరియు ఇండియా 2 కూడా నౌనే, ఎందుకంటే ఢిల్లీ ప్రదేశమే, ఇండియా కూడా ఒక ప్లేస్ పేరు, ఢిల్లీ కూడా ఒక ప్రదేశం ప్లేస్ పేరు. తర్వాతది ద గంగా ఈజ్ ఏ స్కేర్డ్ రివర్. గంగా కూడా అండ్ రివర్ కూడా 2 కూడా నౌన్. అంటే గంగా అనేది ఒక నది పేరు, రివర్ అంటే కూడా అది పేరు. ఈ రెండింటిని కూడా నౌన్గానే పిలుస్తారు. ఫ్రీడమ్ ఈజ్ అవర్ బర్త్ రైట్. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, అంటే ఇది ఒక మన జీవితపు హక్కు అన్నది దీని మీనింగ్. ఫ్రీడమ్ కూడా నౌన్గానే వస్తుంది. దేర్ ఆర్ 5 kinds ఆఫ్ నౌన్స్. నౌన్స్ అనేవి 5 రకాలు. అందులో మొదటిది ప్రాపర్ నౌన్స్, సెకండ్ కామన్ నౌన్స్, థర్డ్ కలెక్టివ్ నౌన్స్, ఫోర్త్ మెటీరియల్ నౌన్స్, ఫిఫ్త్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఈ నౌన్స్ గురించి తెలుసుకునే ముందు మీరు చేయవలసింది లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. ఈ విషయాలు మరికొంతమంది కూడా తెలుసుకునే వీలుంటుంది. అందుకే మీరు చేయాల్సిన పని లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇందులో ప్రాపర్ నౌన్స్ అంటే ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ప్లేస్. అంటే వ్యక్తుల పేర్లు, ప్రదేశాల పేర్లు, సముద్రాల పేర్లు, ఖండాల పేర్లు, నదుల పేర్లు అనేవి ప్రాపర్ నౌన్స్గా వస్తాయి. తర్వాత ఎగ్జాంపుల్స్: రామ, సీత, ముంబై, చెన్నై, ఇండియా, గాంధీ. అంటే పర్టికులర్ పేరు అనేది ప్రాపర్ నౌన్గా వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. అక్బర్ వాజ్ ఏ గ్రేట్ కింగ్. ఇందులో అక్బర్ అనేది ప్రాపర్ నౌన్గా వస్తుంది, ఎందుకంటే అక్బర్ అనే పేరు ఒక్కరికే ఉంటుంది. పర్టికులర్గా అక్బర్ అంటే అక్బరే, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు. అదే కింగ్ దగ్గరికి వస్తే కామన్ నౌన్, ప్రతి ఒక్కరిని అక్బర్ కింగే, తర్వాత బీర్బల్, శివాజీ, ఇలా చాలామంది ఉన్నారు. ఇలా కామన్ నౌన్ అంటేనేమో
అందరికీ కలిపి వచ్చేదాన్ని కామన్ నౌన్గా, పర్టికులర్గా వచ్చేదాన్ని ప్రాపర్ నౌన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. షేక్స్పియర్ వాజ్ ఏ గ్రేట్ కింగ్. ఇందులో షేక్స్పియర్ అనేది పర్టికులర్గా షేక్స్పియర్ అంటే అతనే, షేక్స్పియర్ అంటే షేక్స్పియరే, ఇంకో వేరే అతను వచ్చి షేక్స్పియర్గా కాలేడు. షేక్స్పియర్ అంటే షేక్స్పియరే కాబట్టి ఇందులో షేక్స్పియర్ అనేది ప్రాపర్ నౌన్గా వస్తుంది, కింగ్ అనేది పర్టికులర్ నౌన్గా వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ. ఇందులో ప్రాపర్ నౌన్గా హైదరాబాద్ని చెప్పవచ్చు, ఎందుకంటే మనం హైదరాబాద్ గురించి చెప్తున్నాం, పర్టికులర్గా హైదరాబాద్ గురించే చెప్తున్నాం కాబట్టి హైదరాబాద్ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. పర్టికులర్గా హైదరాబాద్ గురించి చెప్తున్నాం కాబట్టి అదే ప్రాపర్ నౌన్ వస్తుంది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ. ఇందులో ఇండియా అనేది ప్రాపర్ నౌన్గా వస్తుంది, ఎందుకంటే మనం పర్టికులర్గా ఇండియా గురించే చెప్తున్నాం. ఇండియా అనేది ఒక గ్రేట్ కంట్రీ అని చెప్తున్నాం, అంటే పర్టికులర్గా ఇండియా గురించి చెప్తున్నాం కాబట్టి ఇందులో ఇండియా అనేది ప్రాపర్ నౌన్గా వస్తుంది. తర్వాత కంట్రీ అనేది కామన్ నౌన్. చాలా కంట్రీస్ ఉంటాయి, అన్ని కంట్రీస్ గురించి చెప్పట్లేదు. అన్ని కంట్రీస్ గురించి కామన్గా వాడే వర్డ్స్ ఏమో కామన్ నౌన్గా, పర్టికులర్గా ఏదైనా ఒక ప్లేస్ గురించి కానీ, పర్వతం గురించి కానీ, పర్టికులర్గా సముద్రం గురించి కానీ, ఖండాల గురించి కానీ, నదుల గురించి కానీ చెప్పేదాన్ని ప్రాపర్ నౌన్గా చెప్పవచ్చు. ఇక్కడ ఒకటి నోట్గా తెలుసుకోండి. ప్రాపర్ నౌన్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ప్రాపర్ నౌన్ అనేది క్యాపిటల్ లెటర్ నుండే స్టార్ట్ అవుతుంది. ఇదొక చిన్న క్లూ లాంటిది. మనకు ప్రాపర్ నౌన్ ఏంటి తెలుసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే ఇది గుర్తుంచుకోవచ్చు. ఎలా అంటే ప్రాపర్ నౌన్ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇందులో సెకండరీ కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే కామన్ నౌన్స్ ఆర్ ద నేమింగ్ వర్డ్స్ దట్ ఇండికేట్స్ ద నేమ్స్ ఆఫ్ క్లాసెస్ ఆర్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్, ప్లేసెస్, థింగ్స్, లివింగ్ బీయింగ్స్ ఎక్సెట్రా. ఏదైనా ఒక పేరు ఒక జాతికి లేదా ఒక వర్గానికి చెందినట్లయితే ఆ పేరును కామన్ నౌన్గా చెప్పవచ్చు. అంటే సాధారణంగా వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, వృత్తుల పేర్లు, బంధుత్వాల పేర్లు, వ్యక్తుల పేర్లు కూడా ఈ కామన్ నౌన్ కిందకే వస్తాయి. ఎగ్జాంపుల్స్: టేబుల్, చైల్డ్, బుక్, రివర్, యానిమల్, బాయ్, గర్ల్, మ్యాన్, ఉమెన్, ఫాదర్, డాక్టర్, టీచర్, లాయర్. ఇలా అంటే వాళ్ళు చేసే వృత్తి కానీ, వారి యొక్క జాతి కానీ, వర్గం కానీ ఇవన్నీ కూడా కామన్గా, అంటే అందరికీ కలిపి కామన్గా చెప్తాం కాబట్టి అది కామన్ నౌన్. ఎగ్జాంపుల్స్ చూస్తే టామీ ఈజ్ మై బిలవ్డ్ డాగ్. ఇందులో టామీ అన్నది ప్రాపర్ నౌన్గా వస్తే డాగ్ అన్నది కామన్ నౌన్. అన్ని కుక్కలన్నీ కూడా డాగ్ అనే పిలుస్తాం కదా, డాగ్స్ అన్నిటిని కూడా డాగ్స్ అని అంటాం, కానీ పర్టికులర్గా దాని పేరు పెడితేనేమో అది ప్రాపర్ నౌన్గా వస్తుంది. అన్నిటికీ కామన్గా పిలుస్తుంటాం, డాగ్ని డాగ్ అనే పిలుస్తుంటాం, ఏ డాగ్ అయినా డాగ్ అని అంటాం కాబట్టి అది కామన్ నౌన్. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్, రామ ఈజ్ ఏ టీచర్. ఇందులో రామ అనేది ప్రాపర్ నౌన్ అయితే టీచర్ అన్నది కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ప్రతి ఒక్కరిని టీచర్ అని అంటాం. పర్టికులర్గా కావాలి అంటే ఆ టీచర్ పర్టికులర్గా పేరు చెప్తే అదేమో ప్రాపర్ నౌన్, చెప్పిన పేరు ప్రాపర్ నౌన్ అవుతుంది. తర్వాత టీచర్ అన్నది కామన్ నౌన్గా వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద కృష్ణ ఈజ్ ఏ రివర్. ఇందులో రివర్ అన్నది కామన్ నౌన్ అవుతే ద కృష్ణ అన్నది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్లో గోపాల్ ఈజ్ ఏ టీచర్. ఇందులో కామన్ నౌన్ ఏదో ప్రాపర్ నౌన్ ఏదో మీరు కామెంట్లో చెప్పండి. తర్వాత అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్. ఇందులో ఇంతకుముందు నౌన్ దగ్గర కూడా చూసాం కదా మనం ఈ ఎగ్జాంపుల్. అశోక అన్నది ప్రాపర్ నౌన్ వస్తుంది, కింగ్ అన్నది కామన్ నౌన్గా వస్తుంది. తర్వాత నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్స్ ఆర్ ద నేమింగ్ వర్డ్స్ డినోటింగ్ కలెక్షన్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేసెస్, థింగ్స్ ఎక్సెట్రా. కలెక్టివ్ నౌన్ అంటే మనుషులు, జంతువులు, వస్తువుల సమూహాన్ని తెలిపేది. కలెక్టివ్ అంటే కలెక్షన్, అంటే మనం సమూహంగా ఒక దగ్గర పెట్టేది కాబట్టి కలెక్టివ్ నౌన్స్. ఇలా మనుషులు, జంతువులు, వస్తువుల యొక్క సమూహాన్ని తెలిపేది కలెక్టివ్ నౌన్గా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్స్: టీమ్, నేషన్, పార్లమెంట్, కమిటీ, బంచ్, క్లాస్, యూనియన్. ఇవన్నిటిని కూడా ఒక సమూహంగా. టీమ్ అంటే ఏ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. ఇందులో ఒక 11 మంది. క్రికెట్ టీం అంటే 11 మంది, కబడ్డీ టీం అంటే 7 మంది. ఇలా ఒక నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, ఆటగాళ్ళ సముదాయాన్ని టీమ్గా చెప్తాం. అంటే ఇక్కడ టీమ్ అని వచ్చింది అంటే ఇది కలెక్టివ్ నౌన్గా వస్తుంది. ఇంకా ఇలా కలెక్టివ్ నౌన్స్లో కొన్ని చూద్దాం. ఫస్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్ లివింగ్ టుగెదర్. అంటే ఫ్యామిలీ అనేది కుటుంబ సమూహం. ఫ్యామిలీలో నాన్న, అమ్మ, నానమ్మ, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెలు ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ కలిపితేనే ఫ్యామిలీ అంటారు. ఏదో ఒక్కరిని తీసుకొచ్చి ఫ్యామిలీ అంటే కాదు.
తర్వాత బంచ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ కీస్, తాళాల గుత్తి. ఒక తాళాలన్నీ ఒక దగ్గర గుర్తులాగా పెడతాం కదా, మన దగ్గర ఉన్న తాళాలన్నీ ఎక్కడెక్కడో ఉంటే దూరంగా పడితే ఇబ్బంది అవుతుందని. ఇందులో బంచ్ అన్నది కలెక్టివ్ నౌన్గా వస్తుంది. నెక్స్ట్ బెంచ్ అంటే ఏ నంబర్ ఆఫ్ జడ్జెస్, న్యాయమూర్తుల సమూహాన్ని బెంచ్ అంటారు. తర్వాత ట్రూప్ అంటే కూడా నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, డాన్సర్స్, వీళ్ళందరినీ కలిపి ట్రూప్ అంటే కళాకారుల సమూహం. తర్వాత బోర్డ్ అంటే ఏ నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ, ఆ కంపెనీ యొక్క డైరెక్టర్ల సమూహాన్ని బోర్డ్స్ అంటారు. మనం వింటూ ఉంటాం కదా, బోర్డ్ మెంబర్స్ మీటింగ్ జరుగుతుందంటే బోర్డ్ అనేది కలెక్టివ్ నౌన్గా వస్తుంది. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ఫ్లీట్ అని, ఫ్లోక్ అని, ఆర్మీ, బండిల్, క్రౌడ్, స్పెక్టేటర్స్, చైన్, బ్రాండ్, ఆడియన్స్, హర్డ్, మాబ్, క్లస్టర్, క్లంబ్, గ్యాగిల్, గ్యాంగ్, హెంజ్, బొకే, జ్యూరీ, హైవ్, ప్రైడ్స్, క్వీవర్. ఇవన్నీ కూడా ఏదైనా ఒక సమూహం, వాటికి సంబంధించిన సమూహాలన్నింటినీ కలిపి వీటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు. ఇవి కావాలంటే మీరు రాసుకుంటాను అంటే రాసుకున్నా అంటే నేను వీడియో లాస్ట్లో పెడతాను, అది చూసి మీరు నోట్ చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇలా షోయల్ అంటే గ్రూప్ ఆఫ్ ఫిష్ అని, ట్రూప్, స్టాఫ్, స్వామ్, డ్రోవ్, బేబీ, రేంజ్, పోసే, జూ, ఆంథాలజీ, బెయిల్, గ్యాలక్సీ, హీప్, లైబ్రరీ. ఇవన్నిటిని కలిపి నేను వీడియో ఎండింగ్లో వీటికి సంబంధించిన ఫోటో డిస్ప్లే చేస్తాను, మీరు రాసుకోవాలనుకున్న వాళ్ళు చూసి రాసుకోండి. తర్వాత ఫోర్త్ది ఏంటంటే మెటీరియల్ నౌన్ అంటే మెటీరియల్ నౌన్స్ ఆర్ ద నేమింగ్ వర్డ్స్ ఇండికేటింగ్ సమ్ మ్యాటర్ ఆర్ సబ్స్టెన్స్ ఆఫ్ విచ్ వేరియడ్ థింగ్స్ ఆర్ క్రియేటెడ్. అంటే సాధారణంగా మన భూమిలో దొరికే పదార్థాలను మెటీరియల్ నౌన్గా చెప్పవచ్చు. అదేవిధంగా ఘన, ద్రవ, వాయు పదార్థాలు, అది ఘన పదార్థం కావచ్చు, వాయు పదార్థం కావచ్చు, ద్రవ పదార్థం కావచ్చు, మన సాధారణంగా భూమిలో దొరికే పదార్థాలన్నిటిని మెటీరియల్ నౌన్గా చెప్పవచ్చు. ఇందులో ఎగ్జాంపుల్స్ గోల్డ్, సిల్వర్, ఐరన్, షుగర్, ఆయిల్, శాండ్, స్టోన్, డైమండ్, వాటర్, రైస్, బ్రాస్, కాపర్, జింక్, వుడ్, స్టీల్, మిల్క్, సిల్క్, కాటన్, డస్ట్, క్లే, ప్లాస్టిక్, సిమెంట్, రాక్, వుల్, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, చాక్, గ్లాస్, వీట్, ఫ్లోర్, కోల్, ఇంకా ఎక్సెట్రా చాలా ఉంటాయి. వీటన్నింటినీ కలిపి మెటీరియల్ నౌన్గా చెప్పవచ్చు. ఫిఫ్త్ వన్ abstract noun అంటే abstract nouns are the names assigned the feelings, qualities, actions or state. అంటే గుణాలను, స్థితులను మరియు మనస్సులో కలిగే భావాలను వంటి వాటిని తెలియజేసేవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. ఇంకా కొంచెం తెలుసుకోవాలి అనుకుంటే ఒక లక్షణం గూర్చి, ఒక చర్యను గూర్చి, ఒక పరిస్థితిని గూర్చి చెప్పే పదమును అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. అంటే ఏ నౌన్ను అయితే మనం చూడలేమో, తాకలేమో, ఆ నౌన్ను మన మనస్సుతో మాత్రమే అనుభూతి పొందగలమో అటువంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు. ఎగ్జాంపుల్గా ఎయిర్ అనేది మనం చూడలేము, ఎయిర్ని తాకలేము, బట్ అది ఉంది అని మనకు తెలుసు, అది మన మనస్సుతో మాత్రమే చూడగలం. తర్వాత ఆర్ట్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఆల్టిట్యూడ్ కానీ, బ్యూటీ, చైల్డ్హుడ్, క్లెవర్నెస్, డ్యాన్స్, డార్క్నెస్, ఫ్రీడమ్, ఫ్రెండ్షిప్, గ్రామర్, హానెస్టీ, ఇండిపెండెన్స్, నాలెడ్జ్, కైండ్నెస్, లేజినెస్, లవ్, మ్యూజిక్, ప్లెజర్, పాపులారిటీ, పావర్టీ, పోయట్రీ, స్లావరీ అంటే బానిసత్వం, సిన్సియారిటీ, స్వీట్నెస్, స్లీప్, ట్రూత్, వర్చ్యూ, విజ్డమ్, యూత్, గ్రామర్, మ్యూజిక్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్. ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందికి వస్తాయి. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. టైప్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే క్వాలిటీ, యాక్షన్, స్టేట్. క్వాలిటీ అంటే నాణ్యత. ఎగ్జాంపుల్స్గా గుడ్నెస్, కైండ్లెస్, వీక్నెస్, డార్క్నెస్, హార్డ్నెస్, హానెస్టీ, విజ్డమ్, క్లెవర్నెస్, బ్రావరీ. ఇవన్నిటిని క్వాలిటీ, నాణ్యతగా. నెక్స్ట్ పని అంటే థెఫ్ట్, మూమెంట్, జడ్జిమెంట్. ఇవన్నీ పని గురించి చెప్తాయి, ఇవి కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తాయి. తర్వాత స్టేట్, స్థితులు అంటే చైల్డ్హుడ్, బాయ్హుడ్, స్లావరీ అంటే బానిసత్వం అని చెప్పాను కదా, పవర్టీ అంటే పేదరికం. ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్లో టైప్స్ లాగా చెప్పొచ్చు. కళలు, సైన్స్కి సంబంధించిన శాస్త్రాలన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకే వస్తాయి.
ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్వేస్ స్పీక్ ట్రూత్. ఇందులో ట్రూత్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, అంటే ఆటోమేటిక్గా నౌన్ కిందికే. బట్ ఆప్షన్స్లలో ఇలా ఇచ్చి ఆల్వేస్ స్పీక్ ట్రూత్ అని ఇచ్చి ఇందులో ఆప్షన్స్లో నౌన్ ప్రొనౌన్ అలా ఇచ్చాను అనుకోండి, మనం నౌన్ అనే పెట్టాలి. బట్ ఆప్షన్స్లో అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ ఇలా 5 టైప్స్లో 4 ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ట్రూత్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తుంది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, వి ఆల్ లవ్ హానెస్టీ. హానెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తుంది. తర్వాత ద ఎలిఫెంట్ హ్యాస్ గ్రేట్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అనేది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. క్లీన్లీనెస్ ఈజ్ అ నెక్స్ట్ టు గాడ్లీనెస్. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఇలా క్లీన్లీనెస్ అండ్ గాడ్లీనెస్ రెండు కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తాయి. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వీటిని కూడా కొంచెం వీడియో ఆపుతాను, చూడండి. చూసి మీరు నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి.